ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిందట. వరంగల్ వాసి సుధాకర్ మృతి. మరో ఇద్దరు చనిపోయినట్టు అనుమానాలు. ఇతనిపైన 25 లక్షల రివార్డు ఉందట. ఇద్దరు అంగరక్షకుల ఎన్కౌంటర్. ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దండకారణ్యంలో మరోమారు తుపాకీ గర్జించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళీ అలియాస్ అంకేశ్వరపు సారయ్య ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న సారయ్య స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరళాపల్లి. సారయ్య అంగరక్షకులు పండ్రు ఆత్రా, మన్ను బర్సా కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు అనే ప్రచారం జరుగుతున్నా పోలీసులు నిర్ధారించలేదట. అయితే సారయ్య, పండ్రు, మన్ను మృతదేహాలు మాత్రమే లభ్యమైనాయి. 2 జిల్లాలకు చెందిన సుమారు 500 మంది డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా కూమింగ్ నిర్వహించిన సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఎవరయ్యా ఈ సారయ్య అంటే వ్యవసాయ కూలీ నుంచి వచ్చిండట. సారయ్య 10వ తరగతి వరకు చదివి కొంతకాలం వ్యవసాయ కూలీగా, బావులు తవ్వే కార్మికుడిగా పనిచేశారు. అంకేశ్వరపు ఎల్లమ్మ, వెంకటయ్య దంపతులకు సారయ్య పెద్ద కొడుకు. ఆయనకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ స్కూల్లో 1982 నుంచి 83లో 10వ తరగతి పూర్తి చేసిన సారయ్య రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSUలో చురుగ్గా పాల్గొన్నాడు. గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమం, కూలీల కోసం చేసిన పనికి తగిన కూలీ వంటి అంశాలపైన ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. భూస్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతి దున్నేవాడిదే భూమి అని ఉద్యమించారని అతని బాల్య స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు సారయ్యను 1985లో అరెస్ట్ చేశారు. 1986లో జైలు నుంచి విడుదలయ్యాక వ్యవసాయ కూలీగా, బావులు తవ్వే కార్మికుడిగా పనిచేశారు. 1991లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాచారం కుటుంబ సభ్యులకు తెలియదు. సారయ్య తన సొంత గ్రామానికి తిరిగి రాలే. చనిపోయే వరకు కూడా ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు ఆయన. మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. సారయ్య మరణ వార్తతో తరాలపల్లిలో విషాదం నెలకొంది. సారయ్య తండ్రి 4 ఏళ్ల కింద తల్లి 3 ఏళ్ల కింద కన్నుమూశారట. సో మరి ఇప్పుడు ఆయన బాడీ మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తం ముగ్గురు చనిపోయారంటారు కానీ ఆయనతో పాటు ఆయన 2 బాడీ గార్డ్స్ ఉన్నారట. ఆ ఇద్దరు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. మరి ఇంకా మిగతా 2 ఎవరన్నా తెలియదు, ఇంకా ధృవీకరించట్లే పోలీసులు.